ప్రభు నామమున నీకు వందనాలండి. గాస్పెల్ 7 యూట్యూబ్ ఛానల్ ద్వారా దేవుని వాక్యాన్ని వింటున్నారు. దేవుని ఉన్నతమైన నడిపింపు ఆయన వాక్యం ద్వారా మీరు అందుకుంటున్నారని విశ్వసిస్తున్నాను. ఈ సమయంలో మనము కీర్తన 26వ అధ్యాయము ధ్యానించుకుందాం. మొదటి 2 వచనాలను చదువుకుందాం. యెహోవా, నేను యథార్థవంతుడనై ప్రవర్తించున్నాను, నాకు తీర్పు తీర్చుము. ఏమీ సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. యెహోవా, నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము. చెప్పబడిన ఈ యొక్క కీర్తనలో దేవుని యొక్క ప్రభావం మన జీవితంలో ఏ రీతిగా ఉంది, దేవుని యొక్క ఆలోచన ఎలాగుందని మనం గమనిస్తున్నాం. కీర్తనకారుడు ఇక్కడ చెప్పినట్టుగా ప్రభా నీ యందు నేను నమ్మిక ఉంచుతున్నాను అని చెప్తున్నారండి. అవును, దేవుని యందు మనం నమ్మిక ఉంచినప్పుడు దేవుని యొక్క ఉన్నతమైనటువంటి తోడు, ఆయన యొక్క రక్షణ మనకి ఉంటుంది. కీర్తనాకారుడికి జీవితంలో ఆయన ఎప్పుడు కూడా దేవుని పట్ల నమ్మకం కలిగి ఉన్నారు. అయితే జీవితంలో మన యొక్క అనుదిన జీవితంలో మన యొక్క ఆలోచన, ఆశ, నమ్మిక ఏ రీతిగా ఉన్నాయో అందును బట్టే మనం కూడా ఉంటాం. ఉదాహరణకు మనం ఆలోచిస్తే, మరి ఈ లోకంలో అనేక మంది వారి జ్ఞానాన్ని బట్టి వారు నమ్మకము కలిగి ఉంటారు. ప్రెసెంట్ వరల్డ్లో మనం చూస్తున్నాం, టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ద విజ్డమ్ ఆఫ్ ద వరల్డ్, ద ఇంటెలెక్ట్ ఆఫ్ దిస్ నేషన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అయితే ఇవన్నీ కూడా కొంత మటుకు మనల్ని మంచి విషయాలు పొందుకోవడానికి సహాయపడతాయి. అయితే ఇవన్నీ అన్ని విషయాలు పొందుకోవడానికి సహాయపడతాయా? లేదు కదా. అందుకనే జ్ఞానమునకు మూలము దేవుడే. సర్వాధికారం కలిగినటువంటి దేవుడు ఆ యొక్క జ్ఞానానికి రూపమైన యేసుక్రీస్తు వారి రూపంలో ఈ లోకంలో జన్మించారు. అయితే ఆ జ్ఞానము ప్రేమను కూడా చూపించింది. అందుకని ఆయనే ప్రేమ అయి ఉన్నారు అని మనం చూస్తున్నాం. యోహాను 3:16లో కూడా అదే మాట చెప్పబడింది. అందుకనే దేవుని పట్ల అనేక మంది నమ్మిక ఉంచిన వారు ఆయన వెంబడించి ఆయన మాటలకు చక్కగా చెవియొగ్గి ఆ మాటల ప్రకారం జీవించారు. అందుకని అటువంటి వారు మరి వారి జీవితాలను ఎలా కట్టుకున్నారు అంటే, బండ మీద వారి యొక్క గృహాన్ని కట్టుకున్నారు. అందుకనే మన నమ్మకము మన దేవుడే. లోకం విడిచిపెట్టిన, మనుషులు విడిచిపెట్టిన, పరిస్థితులు మనల్ని విడిచిపెట్టినా సరే ఎన్నడూ కూడా మరి విడిచిపెట్టని, మారని నమ్మకమైన దేవుడుగా ఆయన ఉన్నారు. ఎందుకంటే మనము ఆయన బిడ్డలము కనుక మన పట్ల దేవునికి అంత ఆశ ఉంది. కాబట్టి మన చింత యావత్తు ఆయన మీద వేసి మన జీవిత పరిస్థితుల్లో ప్రభా మీరు నన్ను నడిపించండి, మీరు నాకు మీ యొక్క చక్కటి వివేచన ఇవ్వండి, అలాగే మరి ప్రభా నా జీవితంలో మీ యొక్క ప్రభావాన్ని ఎడంతలుగా నాకు ఇవ్వండి అని మనం అడిగినప్పుడు దేవుడు నమ్మకంగా మనల్ని నడిపిస్తారు. అందుకనే పూర్వకాలంలో మనం చూస్తే పీపుల్ యూస్ టు డ్రైవ్ ద షిప్స్ ఆన్ ది సీస్. సముద్రం మీద పెద్ద పెద్ద ఓడలు నడిపేవారు. అయితే ఎలా నడిపేవారు ఓడల్ని? మరి ఎంతో నమ్మకంతో వారు నడిపేవారు. ఎక్కేవారు కూడా నమ్మకంతో ఎక్కి చివరి వరకు నడిపే ఈ యొక్క వ్యక్తి, నావికుడు క్షేమంగా మమ్మల్ని తీసుకెళ్తాడని నమ్మేవారు. క్రిస్టోఫర్ కొలంబస్ అనే ఒక గొప్ప మరి నావికుడు, ఎ గ్రేట్ నావిగేటర్ కాల్డ్ కొలంబస్. క్రిస్టోఫర్ కొలంబస్ వాస్ డ్రైవింగ్ హిస్ షిప్ టు వేరియస్ ప్లేసెస్ అండ్ నేషన్స్ ఇన్ దిస్ వరల్డ్. కాబట్టి అనేకమైన కాంటినెంట్స్‌కి వెళ్ళిన ఈయన నమ్మకంతోనే ఆయన అనేక మంది నడిపించాడు. నేను బాగా చేయగలను, జాగ్రత్తగా తీసుకెళ్ళగలను. అలాగే ఎక్కిన వారు కూడా అదే నమ్మకంతో ఉన్నారు. అందువలన అనేకమైన కొత్త దేశాలను వారు చూడగలిగారు. అందుకని మన లైఫ్‌లో దేవుడు నమ్మదగిన గొప్ప రక్షకుడుగా, అదోనాయిగా ఉన్నారు. మరి హెబ్రీ భాషలో అదోనాయ్ అంటే మరి నమ్మకమైన, స్థిరమైనటువంటి, బలమైన దేవునిగా ఆయన ఉంటూ మన జీవితాల్లో ఆయన కృపని, ఆయన యొక్క ఆదరణని, ఆయన యొక్క నడిపింపుని ఎడంతలుగా ఇచ్చి మనల్ని ఇంకా బహు బలంగా నడిపించే గొప్ప దేవుడుగా ఉన్నారు కనుక మన నమ్మకము మన దేవుడే. అందుకని అమెరికన్ డాలర్ మీద కూడా ఇన్ గాడ్ వి ట్రస్ట్ అని ఉంటది. కాబట్టి వారి నమ్మకం వారికున్న మనీ మీద కాదు, దేవుని మీద ఉంది. అది క్లియర్‌గా ఆ డబ్బు మీద రాశారు కదా! ఇది ఎంత గొప్ప విషయం అండి. నాకు ఆశ్చర్యం వేస్తది. అందుకనే మన జీవితంలో అన్నిటికంటే లోకంలో జ్ఞానం కంటే, శక్తుల కంటే, అధికారముల కంటే ఉన్నతమైన మన దేవుడే మన యొక్క నమ్మకం. అందుకని యెహోవాను నమ్మికించు వారు ఎల్లప్పుడూ దేవునిలో స్థిరంగా ఉంటారు. కాబట్టి కీర్తన 26వ అధ్యాయంలో మరొక మారు ప్రభా నాకు సందేహం లేదు, మీరు నాకు నమ్మకంగా ఉన్నారు కనుక
లోకం అపవాది నన్ను కదిలించినా సరే నేను కదిలించబడను. ఎందుకంటే మీ యొక్క నమ్మకంలో నేను స్థిరపడ్డాను. కాబట్టి అటువంటి విశ్వాసంతో మనం కూడా ముందుకు వెళ్ళినప్పుడు శ్రేష్టమైన ఆశీర్వాదాలకు మనల్ని దేవుడు పాత్రలుగా చేస్తారు. చెప్పబడిన వాక్యం మీ హృదయాలను దేవుడు స్థిరపరచడం గాక. ప్రార్థన చేసుకుందామండి. కృపగలిగిన దేవా, ఈ యొక్క విన్న వాక్యం కొరకు మరొకసారి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. గాస్పెల్ సన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా వింటున్న వాక్యాన్ని ప్రభా అనేక మంది వినే బలపడటకు సహాయం దయచేయండి. నమ్మకమైన దేవునిగా మీరు ఉన్నారు. మేము కూడా ప్రభా నమ్మకమైన వారిగా ఉండడానికి ఇష్టపడుతున్నాం నాయన. అయితే మమ్మల్ని కదిలించే విషయాలు లోకం అపవాది ప్రభా. అయితే లోకం అపవాదిని జయించి స్త్రీలుగా ఉంటకు మీ నమ్మకంలో వర్ధిల్లే వారిగా మమ్మల్ని చేసి మా యొక్క జీవిత పరిస్థితుల్లో మరి ముఖ్యంగా గాస్పెల్ సన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా వాక్యాన్ని అనేక మంది జీవితాల్లో మీకు శ్రేష్టమైన ఈవులు మీరు అనుగ్రహించి మీ యొక్క వాత్సల్యము, మీ దీవెన, మీ యొక్క ఆశీర్వాదం సమృద్ధిగా నమ్మకంగా అనేక మందికి మీరు దయచేయమని యేసునామమున విశ్వాసంతో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. Kindly like, share and subscribe to the Gospel Sun YouTube channel. Please continue watching it and tell all your friends and relatives. అందరికీ వందనాలు.